పెద్ద అభిమానులు కూడా ఎక్కువగా తరలివస్తున్న నేపథ్యంలో వారికి ఒక బందోబస్తు ఇవ్వడానికి కూడా పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించినటువంటి పరిస్థితి. ఇక్కడికి కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నటువంటి ఒక ఆలోచనతోటి ఎంతో మంది పెద్ద సుదర్శన్ రెడ్డి అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ ఉద్రిక్తత తలెత్తుతున్న నేపథ్యంలో చాలా మందికి పోలీసులు మాత్రం ఇక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన మాత్రం ఇక్కడ పోలీసు వర్గాల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని విగ్రహాలు పెద్ద విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు పోలీసులు మాత్రం కొంత ముందస్తుగా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎవరిని కూడా ఇక్కడ ముందస్తుగా కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండానే చూస్తున్నారు. స్లోగన్స్ మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి పెద్ద విగ్రహాన్ని తొలగించినటువంటి ప్లాన్స్ లోనే మళ్ళీ ఇక్కడ నిర్మించాలని ఒక ఆందోళన చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా కానీ ఏం జరుగుతుందో అన్న ఒక ఆందోళన మాత్రం పోలీసు వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటికే పారామిలిటరీ బలగాలతో పాటు సివిల్ పోలీసులు కూడా ఎక్కువగా చేరుకున్నారు. డీసీపీ అలాగే ఏసీపీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ బందోబస్తు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వారు ఇస్తున్నటువంటి స్లోగన్స్ చూస్తుంటే ఏం జరుగుతుందో నాకు ఉత్కంఠ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం కొంతమందిని దరిదాపులకు కూడా రోడ్డు మీద కూడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ శాంతియుతంగానే నిరసన ర్యాలీ చేయాలి తప్ప ఉద్రిక్తతలకు తలెత్తకూడదు అన్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాము. కొంతమంది యువకులను మాత్రం కొంత అక్కడి నుండి తరిమేసేటువంటి ప్రయత్నం చేస్తున్న దానిపై కూడా కొంత ఆందోళన మాత్రం కొనసాగుతుంది. ఏం జరుగుతుందని అన్నటువంటి విషయాలు కూడా మనం చూడాల్సింది. పోలీసులు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద అభిమానిగా తాము ఏం చేసినా కానీ మేము ఊరుకునే లేదని చెప్పి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరిని కూడా ఇక్కడి నుండి తరలించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇంతటి ఉద్రిక్త పరిస్థితులతోటి ముందే ఊహించినటువంటి పోలీసులు మాత్రం ఇక్కడి నుండి బలగాలను మాత్రం వచ్చారు. మొత్తం ఇక్కడ నలుమూలల నుండి కూడా పోలీసులు మొత్తం అందరినీ కూడా అష్టదిగ్బంధం చేస్తున్న నేపథ్యంలో కూడా ఏం జరిగినా కానీ ఏ కార్యకర్త కూడా ఏం జరిగినా తాము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి వెళ్లేది లేదన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం కొంతమంది చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉద్రిక్తతలు ఎట్లా చూస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి విషయాల ద్వారా మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం పెద్ద విగ్రహాన్ని తీసిన తర్వాతనే మరింత ఉద్రిక్తతలు తలెత్తుతుందన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ముట్టుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇక్కడ హెచ్చరించిన నేపథ్యంలో మరి అయినప్పటికీ కూడా పోలీసు పహారాల మధ్య పెద్ద విగ్రహాన్ని కూడా నిన్న తొలగించిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ అదే ప్రాంతాల్లో పెడతారా లేదన్నటువంటి హెచ్చరికలు కూడా చేస్తున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఉద్రిక్తతలు జరగడము దానికి సంబంధించి కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ భారీ సంఖ్యలో 1400 మందికి పైగా పోలీసులు ఇక్కడికి పహారా కాస్తున్నటువంటి నేపథ్యము పోలీసు బలగాలతో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యక్షంగా వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితులు. మరి ఇవన్నిటి నేపథ్యంలో కూడా ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇటు పోలీసు వర్గాల్లో నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు దీన్ని ఎటువైపు ఆక్రోశం వెళ్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరు హోదా ఊరుకుంచేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎవరి మాట ఎవరు వినేటువంటి పరిస్థితి లేవు. కానీ పెద్ద అభిమానాన్ని కూడా అంతలా పెంచుకున్నామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారో చూద్దాం. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి ఈ ర్యాలీని ఎట్లా చూస్తున్నారన్న ఈరోజు చాలా పెద్దన్న విగ్రహాన్ని కూల్చడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి స్వచ్ఛందంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మొత్తం ఉవ్వెత్తున లేసి కుల మతాలకు అతీతంగా విద్యా సంస్థలు అందరూ కూడా కలిసి పెద్దన్న ఆత్మ శాంతించాలి, పెద్దన్న అంతిమయాత్రలో మేము ఉన్నాము, ఆ పెద్దన్న అంతిమయాత్ర అంతా విజయంగా సాగినందుకు కనీసం పెద్దన్న విగ్రహం పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఈ కాంగ్రెస్ దమనకాండని, ఈ కాంగ్రెస్ దురంకరాన్ని ఖచ్చితంగా నశించాలి, తప్పకుండా పెద్దన్న ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి అందరూ కలిసి ఇప్పటికే చూస్తున్నాము. ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రనే ఎంతో కొన్ని లక్షల మందితోటి ఇక్కడ వెళ్ళిందని చెప్పట్టున్నారు. మరి అంతమంది వస్తున్న నేపథ్యంలో చాలా మంది ఇక్కడ నాయకులు కార్యకర్తలు కూడా తమ అభిమానాన్ని మాత్రం చాటుకుంటున్న నేపథ్యంలో ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తీసిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు నర్సంపేట ఉద్యమాల గడ్డ శ్రీ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు విగ్రహాన్ని తొలగించడం నిరసిస్తూ మేము బీఆర్ఎస్ కార్యకర్తల మొత్తం ధర్నా చేస్తున్నాం. ఈరోజు నర్సంపేట మొత్తం బంద్ చేస్తున్నాము. ఇందులో ముఖ్య భాగంగా అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మన పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని తొలగించడానికి
కారణం ఏంటంటే ఆయన బర్త్డే కారణంగా పెద్ద స్టేషన్ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఖబర్దార్ మాయారెడ్డి, ఇలా నువ్వు మెడికల్ కాలేజ్ ముందు పెట్టిన విగ్రహాన్ని తీసేసినంత మాత్రాన ఇలా కొంత లక్షల మందిలో గుండెలో ఉన్న గుండెలు చీల్చి నువ్వు పెద్దన్న అభిమానాన్ని తీసేయలేవు. ఖబర్దార్, ఇప్పటికైనా నీ రాజకీయ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్నావు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలంతా సరైన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. రౌడీ రాజకీయాలు బంద్ చేయాలి. కంచాయని చంపినట్టు ఇక్కడ కూడా మళ్ళీ ఏదో చేస్తా అనుకుంటే మాత్రం ఇక ఊకునే సవాల్ లేదు. ఇలా మాయారెడ్డి రౌడీజాన్ని కొనసాగించే అవకాశం ఇక్కడ లేదు. ఖబర్దార్ మాయారెడ్డి. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది కూడా ఇప్పటికే ఒక వైపు ర్యాలీగా తీసినటువంటి నర్సంపేట పట్టణం అంతా ర్యాలీగా తిరిగినటువంటి పరిస్థితి. మరికొంతమంది కూడా అన్న తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమ నాయకుడిని దురదృష్టవశాత్తు చనిపోతే ఒక జిల్లాకు వచ్చిన ఆసుపత్రిని ఎక్కడ మన నర్సంపేట తాలూకు తీసుకొచ్చిన ఘనత పెద్దన్నది. ఆడ బొమ్మ పెట్టి ఆడ ఆయన విగ్రహం పెడితే అభిమానంతో విగ్రహం పెడితే కావాలని దొంతి మాయారెడ్డి కుట్రవాణ్ణి తీసేసిన నీచుడు నికృష్టుడు. చిల్లర రాజకీయాలు, చిల్లర కథలు రాజకీయాలు చూస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అయితే కనుకుంది. ఇక్కడ కొంతమంది ఇక్కడ శాంతించేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉద్యమకారులు మాత్రం శాంతించలేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉంటున్న నేపథ్యంలో ఏం చెప్తారు కదా ఇటు ఈరోజు నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి గారు చేసినటువంటి చర్యను మొత్తం కూడా ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా ముక్త కన్నంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నువ్వు అభివృద్ధిలో పోటీపడాలి, పెద్ద సుదర్శన్ రెడ్డితో అభివృద్ధిలో పోటీపడి నువ్వు పేరు తెచ్చుకోవాలి. కానీ ఈ రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఈ యొక్క పెద్ద అభిమానాన్ని బాధపెడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజులలో నీకు ఓటు ద్వారా ఖచ్చితంగా గుణపడని చెప్తారని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నియోజకవర్గానికి ఎంతో చేసినటువంటి నేపథ్యంలో దాన్ని మాత్రం అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదు. ఎందుకంటే సర్వీస్ చేసేటువంటి వాళ్ళను అవమానించడమైనటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే పెద్ద అభిమానులు చేస్తున్నటువంటి పరిస్థితి. మరింత ఉద్రిక్తతో తలెత్తకుండా కూడా నర్సంపేట పట్టణాన్ని మొత్తం మళ్ళీ ఈ రోజు కూడా అష్టదిగ్బంధనం చేసినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు కొంత సమయం పాటించి వాళ్ళకి రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితులలో కూడా ఇక్కడ శాంతియుత నిరసన ర్యాలీనే కొనసాగాలన్నటువంటి ఆకాంక్షలు కూడా అందరూ వెలిబుచ్చుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మాత్రం ఒకరికొకరు రాజకీయాలకు కాకుండా ఇక్కడ వ్యక్తిగత వ్యవస్థలకు పోకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద అభిమానాన్ని చాటుకోవాలి తప్ప ఎట్లాంటి ఉద్రిక్తత పరిస్థితులకు చోటు ఇవ్వకూడదు అన్నటువంటి పోలీసుల ప్లాన్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మళ్ళీ నర్సంపేట పట్టణం ప్రశాంతంగా ఉండాలన్నా లేకపోతే రేపు రాబోయే రోజుల్లో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తేనే తమకు ఒకంత ఊరట కలుగుతుందన్న విషయాలు కూడా వారి మాటల్లో స్పష్టంగా మనకు గోచరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ నర్సంపేట బంద్కు సంబంధించి డివిజన్ బంద్కు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. స్వచ్ఛందంగా కూడా బంద్ పాటిస్తున్నారు. ఒకసారి మన అటు సైడు ఆ షాపులన్నీ కూడా ఎక్కడ కూడా ఆ షాపులు లేకుండా పూర్తిగా బంద్ పాటిస్తున్నటువంటి విజువల్స్ అయితే స్వచ్ఛందంగా చూస్తున్నాము. మరికొంతమంది ఎక్కడ షాపులు కూడా తీయలేదు. ఇదే పెద్ద సుదర్శన్ రెడ్డికి మనం ఇచ్చేటువంటి సరైన గౌరవంగా స్థానికులు కూడా భావిస్తున్నారన్నటువంటి ఆలోచనలు కూడా బీఆర్ఎస్ నేతలు అలాగే పెద్ద అభిమానులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో నర్సంపేట బంద్ను కూడా విజయవంతంగా చేస్తున్నామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నర్సంపేటకు చుట్టుపక్కలటువంటి 6 మండలాల నుండి అలాగే స్థానికంగా నర్సంపేటలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రస్తుతానికి నర్సంపేట డివిజన్ ప్రాంత వాసులందరూ కూడా ఇక్కడికి స్వచ్ఛందంగా తరలివచ్చి బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నర్సంపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.